వాక్యం ఒకసారి చదువు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదు. నీ ఏడల భయభక్తులు కలిగి పరిశుద్ధాలయం దిక్కును చూచి నమస్కరించదను. ప్రైసలో కీర్తనగారుడికి అదే చెప్పడానికి ఉంది. దేని బట్టి? నీ కృపాతిశయమును బట్టి నీ ఆవరణములో ప్రవేశించి భయభక్తులు కలిగి దిక్కును చూచి నమస్కరించదను. అది తప్ప మరొకటి మనం చెయ్యలేము. ప్రైజలో వేరే ఏమి ప్రైజలో ఈ ఉదయకాల సమయం గమనించండి. ఏం చేసి అయినా దేవునికి సంతోష పెట్టడం కుదరదు. దీని యొక్క సత్యం మనం గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన హల్లెలూయా. అంటే దేవుని సంతోషపెట్టి అటువంటి క్రియలేమి కూడా ప్రైజలో మనం ఈ శరీరం ద్వారా చేయలేం. కానీ ప్రైజలో అది దేవుణ్ణి ప్రైజలో వెంబడించటము, దేవుణ్ణి ఆరాధించటము ఆత్మ సంబంధమైన యొక్క విషయం చెప్పి శుక్రవారం నేను కొన్ని విషయాలు మాట్లాడాను. దేవుని స్తోత్రం. ప్రైజలో అంటే మనం ఆత్మీయ జీవితం ఎలాగుంది, ఆత్మీయ జీవితం అంటే ఏంటి ప్రైజలో ప్రైజలో ఆ విషయాల గురించి మనము కొన్ని మాట్లాడాను. ఒక రెండు విషయాలు ప్రైజలో జ్ఞాపకం ఉంచుకోండి. ఆ యోహాను పత్రికలో మనం చదువుతున్నాము, ప్రియుడా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములోను ఏంటి వర్ధిల్లుస్తూ సౌఖ్యంగా ఉండవలను. అంటే ఆ యోహాను 3వ పత్రిక 2వ వాక్యం అంటే తీయక్కర్లేదు, చదువక్కర్లేదు. అంటే ప్రైజలో ఆ యోహాన్ ఏం చెప్తున్నారంటే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, అంటే ఆత్మీయ అనుభవాలు కలిగే కొంది, లేకపోతే ఆత్మీయమైన ఎదుగుదల కలిగి ఉండదాన్ని బట్టి నీకు సౌఖ్యము, అదే విధంగా నీ అన్ని విషయములో మిగిలిన విషయం అంటే ఈ లోక ప్రకారమైన విషయం కూడా దాన్ని బట్టి వర్ధిల్లును కాక అని చెప్తున్నాను. తెలుస్తాం అంటే ఫస్ట్ ఏం వర్ధిల్లాలండి? ఆత్మ. ప్రైజలో ఆత్మీయ జీవితము. ప్రైజలో మన ఆత్మ దేవుని ఆత్మతో కలిసి ఉన్న ఆ రిలేషన్ లో మనకు కలుగుతున్న సంతోషము, అదే విధంగా మనకు కొన్ని అనుభవాలు ఉంది, ఆ అనుభవాలను బట్టి మనం నడుచుకోవటం అన్నమాట ఆత్మీయ జీవితం అనేది. అర్థమైందండి? మనకు దేవుడిచ్చిన ఆత్మ, అదే విధంగా దేవుని ఆత్మతో కలిసినప్పుడు కొన్ని ప్రైజులు అనుభవాలు చాలా మనకు కలుగుతుందన్నమాట. ఆ అనుభవాన్ని బట్టి మనం ముందుకు సాగటమే ఆత్మీయ జీవితం అన్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన. అది అనుభవం అండి, నా అనుభవం కాదు, మీది, మీ అనుభవం కాదు, నాది. అనుభవమును ఎవరు కూడా క్వశ్చన్ చేయలేరు. ప్రైజులు చేస్తారా? అనుభవమును ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి లేదు. అది నా అనుభవం, అది మీ అనుభవం అని మనం చెప్పవచ్చు. మనం పాటలో మంచి ఒక ప్రైజులో నీ ప్రైజులో సారూప్యం నాకు, అంటే నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలో నివసించమన్నారు. చూడండి ఆ మాట, నీ రూపం నాలో, అంటే నీ పోలికలో నన్ను సృష్టించారు. ప్రైజులో ఎని ఆది కాండములో మనం చూస్తున్నామని మాట. దేని కొరకండా? ఆయన పోలికలో నడవడానికి. దేవుని నామానికి మహిమ కలిగిన. అపోస్తలుల పౌలు ఏం చెప్తున్నారు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ప్రైసలో అంటే క్రీస్తు సారూప్యం కలిగి ఉండటం, అదే క్రైస్తవ జీవితములు. రోజు ప్రైసలో గమనించండి. ప్రైజలో హానోకు దేవునితో నడిచి ఒకరోజు ప్రైజలో దేవుని యొక్క రూపము సంపాదించుకున్నారు. మనిషిన మధ్యలో నుండి అండ ఎత్తబడింది అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ అంతా అదే చెప్తున్నా, నా సారూప్యం, దేవుని సారూప్యం, దేవుని సారూప్యము. ప్రైజలో మనం దేవుని సారూప్యంలో ఉన్నామా? ప్రైజలో సారూప్యం అంటే ఈ ఫేషియల్ సారూప్యం కాదండి. ప్రేసం అది కూడా ఆత్మీయమే. అది కూడా అంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని త్యాగము,
దేవుని జాలి, దేవుని క్షమించే గుణము, దేవుని యొక్క తగ్గింపు, ఇది ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో దేవుని యొక్క సారూప్యమైన మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అదే దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంటే ఆ ఆత్మీయ బంధం కలిగినప్పుడు కలుగుతుంది ప్రేమ. అది కూడా ఉంది ఆత్మ ఫలం అని చెప్పి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశా నిగ్రహము. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి గలతీ పత్రికలో మనం చదువుతున్నాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అందుచేత ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్ బాహ్యమైన ఏ కార్యములు కూడా, ప్రైజ్ ది లార్డ్ చర్చికి వస్తున్నాము, వెళ్తున్నాము, ప్రైజ్ ది లార్డ్ చర్చికి వెళ్ళారని చెప్పి ప్రైజ్ ది లార్డ్ కాదు గాని, ప్రైజ్ ది లార్డ్ పాటు పాడారని చెప్పి కాదు గాని, ప్రైజ్ అవన్నీ అవసరమే, లేనట్టు కాదు. ప్రైజ్ ది లార్డ్ దానిలో ఉన్న ఉద్దేశం చెప్తున్నాము. ప్రైజ్ ది లార్డ్ ఏంటి? దేవుని సారూప్యం. ఆ పాటలోనే ఒక పదం, నీ రూపములో నీ ప్రేసలో మార్చే వరకు కూడా నేను చెప్పి ఒక సెన్స్ కూడా కదా ఉంది. నీ రూపం నాలో నిర్మించే వరకు కూడా మరొక ఛాన్స్ అనుకున్నాను. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. అందుచేత ఆత్మీయత ప్రైసలో దేవుని నామానికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైసలో అదే విధంగా మరొక విషయం కూడా, అంటే అందుకనే ప్రభు కూడా అన్నారు, మొట్టమొదటి నా రాజ్యము నీదియు, అప్పుడు ఇదన్నీ నీకు ఇస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను కూడా వచ్చి అదే చెప్పారు ప్రభుతో. ఏం చెప్పారండి? ఒక్కసారి నన్ను నమస్కరిస్తూ ఇదన్నీ నీకు ఇచ్చేస్తాను చెప్తున్నా. గమనించండి, ఈ లోకము దాని మహిమ నాకు ఇవ్వబడింది. ప్రైజ్ ది లార్డ్ అది నీకు ఇస్తాను, దాని కొరకే కదా నీవు వచ్చావు. ప్రైజ్ ది లార్డ్ ఈ లోకమును సంపాదించడానికి, అంటే మనుషులను సంపాదించడానికి కదా నీవు వచ్చావు. ఇదన్నీ నీకు ఇచ్చేస్తా ఒక్కసారి. ప్రైజ్ ది లార్డ్ దేవుని నామానికి మహిమ. ఈ ఆరాధన అందరూ ఇష్టపడేదండి. ఆరాధన అందరు ఇష్టపడేది. మీకు ఇష్టం లేదా ఆరాధన చేయడానికి? కాదు, మిమ్మల్ని ఎవరైనా ఆరాధిస్తే కాదండి, ఇష్టమే. ప్రైజ్ ది లార్డ్ ఎలాగ ఆరాధిస్తారు? అబ్బో మీరు చాలా గొప్ప వాళ్ళండి. ప్రైజ్ ది లార్డ్ అదే ఆరాధన. దేవుని స్తోత్రం. మీరు అబ్బో ప్రైజ్ ది లార్డ్ మీరు మామూలు మనిషి కాదు. అంటే ప్రైజ్ ది లార్డ్ అప్రిసియేషన్ ఇస్ ఓకే. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. అప్రిసియేషన్ చేయటం వేరు, ప్రైజ్ ది లార్డ్ అనవసరమైన పొగడటము వేరు. ఆ పొగడటమే ఏంటి? దానికి యోగ్యత ఒకే ఒక్కరికి చెల్లాలి. ఒకే ఒక్కరికి దానికి యోగ్యత కలిగి ఉన్న ఈస్ వర్తీ టు బి వర్షిప్. ప్రభు మాత్రమే దానికి అర్హుడు అని చెప్పి దేవుని వాక్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా అని చెప్పి ఎవరు అప్రిషియేట్ చేయవద్దని కాదు నేనన్నా. దేవుని స్తోత్రం. అంటే అందరికి ఇష్టం అన్నారు అంతే. దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. ఈ ఉదయకాల సమయం దేవుని సన్నిధిలో మనం ఉండగా మరొక విషయం కూడా చెప్పాను. ఏంటి? దేవుని రాకడ గురించి ఉన్న ఆలోచన తెలుసుకో. ఎప్పుడు వస్తారని తెలియదు, కానీ మీరేం చేయాలి? మెలకుగా ఉండండి అని చెప్తారు. మీరే ఎప్పుడు వస్తారని, అర్ధరాత్రిలో వస్తారా, లేకపోతే పగలో, రాత్రిలో, లేకపోతే ప్రైజ్ లో ఎప్పుడు వస్తారని మనకు తెలియదు, కానీ మీరందరూ ఏం చేయాలంట? మెలకుగా ఉండండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అంటే భక్తి జీవితములో మనం కొనసాగించడానికి ప్రైజ్ ది లార్డ్ ఈ రెండు కార్యాలు చాలా అవసరం అండి. ఒకటి ఆరాధన, మరొకటి ప్రభు యొక్క రాకడ గురించి ఉన్న ఆలోచన. హల్లెలూయా. అంటే రాకడ గురించి ఉన్న ఆలోచన. ఎందుకంటే ప్రైజ్ ది లార్డ్ నేను అక్కడికి చేరవలసిన వారమని ఒక ఆలోచన కలిగి మెలకుగా ఉండగలుగుతాము. ఆరాధన అంటే ప్రభువుని మర్చిపోకుండా ఉండాలని మాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్ దానికి పెద్ద సమయం అక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్ పని చేస్తూ ఉండగా ప్రభు నీకు స్తోత్రం అనవచ్చు. నామానికి హల్లెలూయా. ప్రభువా స్తోత్రం, స్తోత్రం అని చెప్తూ ప్రైజ్ ది లార్డ్ అప్పుడు దేవునితో ఉన్న ఒక బంధం ఏర్పడుతుంది. భయభక్తి కలిగి ఉండాము. అదే విధంగా దేవుని యొక్క రాకడ గురించి దేవుని స్తోత్రము ఈ రోజు వస్తే నేను ఎత్తబడాలని యొక్క ఆలోచన కలిగి ఉండటం వలన మన జీవితము తప్పులోకి వెళ్లకుండా మమ్మల్ని ప్రైజ్ ది లార్డ్ కాపాడడానికి, మన జీవితమును మనం కాపాడడానికి అది సహాయం అవుతుందని యొక్క విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పగటి వేళ మనం దేవుని సన్నిధిలో ఉండగా ప్రైజ్ ది లార్డ్
నిన్న మనం వినే కొన్ని విషయాలు ఉండే, దానిలో కూడా కొన్ని ప్రైజులు గమనించండి. ప్రైజులో వినలేని వారు కొన్ని, నేను ఇప్పుడు ప్రైజులో వినదానిలో తప్పు లేదు. ప్రైజులో గమనించండి, దాన్ని కొంచెం కూడా ప్రైజులో ఇలాబరేట్ చేసి నేను చెప్తాను, అంతవరకే తప్ప మరొకటి కాదు. నంబర్ 1 ఏంటంటే ప్రైజులో మనకి మన గదము మారుస్తారా, ఫ్యూచర్ ను మారుస్తారా? మళ్ళీ ఒక ప్రశ్న గమనించండి, ఏంటి? గదమును మారుస్తారా, ఫ్యూచర్ ను మారుస్తారు? గదమును దేవుడు, గదమే గదిచిపోయింది. దేవుడు ఏం చేస్తారంటే గదమును ప్రైజులో గమనించండి, ప్రైజులో మర్చిపోతారు. దేవుడు గదమును ఏం చేస్తారు అంటే అది పరిగణలోకి తీసుకురారని మాట. గదముని జ్ఞాపకం చేసుకొని, పాస్ట్ ని జ్ఞాపకం చేసుకొని దేవుడు మనకు ప్రైజులో ప్రతిఫలమిస్తే ప్రైజులో శిక్ష తప్ప మరేమీ లేదు. అంతే కదా? గదముని జ్ఞాపకం చేసుకొని ప్రతిఫలము ఇస్తే దానిలో మంచి ప్రతిఫలం పొందడానికి ఏమి కూడా పెద్దగా లేదు కనుక, ఎప్పుడైతే ప్రభువుని మేము అంగీకరించి ప్రభు యొక్క మాట ప్రకారం ఎప్పుడైతే మనం ముందుకు సాగుతామో గదమును దేవుడు మర్చిపోతారు. ప్రైజులో ఆయన మనం మర్చిపోవడానికి లేదు. గదముని మర్చిపోవచ్చా? మనం మర్చిపోకూడదు. మనం నడిచే మార్గం అన్ని కూడా మనకి జ్ఞాపకం ఉండాలి. హల్లెలూయా. ఏ పరిస్థితి గుండా మనం వచ్చామో, ఎటువంటి పరిస్థితి నుండి మనము ప్రైజులో ఈ పరిస్థితికి వచ్చామో ఈ యొక్క జ్ఞాపకము ఎప్పుడు కూడా మనకు ఉండాలి. యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోవాలి. గదముని గురించి ప్రైజులో బాధపడానికో లేకపోతే దాని గురించి కాదు, కానీ అప్పుడు కూడా మనం దేవుని స్తుతించగలము. హల్లెలూయా. నడిచే మార్గము ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఫ్యూచర్ దేవుడు మార్చుతారా? ప్రైజులో ఒక 7 years బిఫోర్ మీరు తిరిగి చూస్తే చాలు, అప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి ఫ్యూచర్ ను మార్చారా లేదా చెప్పండి. 7 years వెనకెళ్ళి చూడండి, ఇప్పుడు చూడండి, మీ భవిష్యత్తు మార్చారా? అప్పుడున్న భవిష్యత్తు 7 years బ్యాక్ ఉన్న భవిష్యత్తు మారిందా లేదా? అందుకనే మనం ప్రార్థన చేస్తాం. ప్రైజులో జీవితములో ఏదైనా హల్లెలూయా ఆటంకములు ఉండే, లేకపోతే ఏదైనా శాపములు ఉండే, లేకపోతే ఏదైనా కార్యం ఉండే, మనకి ప్రైజులో కార్యములు ఉండే, దానిని మార్చమని ప్రైజులో మనం ప్రార్థన చేస్తుండగా, లేకపోతే మూయబడిన అవస్థ ఉండే అది తెరవడానికి, బంధించబడిన అవస్థ ఉండే అది విప్పబడానికి, అన్నిటికీ ప్రైజులో మన ప్రార్థన దాని గురించి చేస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ 7 years చెప్పానంటే, బైబిల్లో అబ్రహాం యొక్క జీవితములో ప్రైజులో ఒక 7 years గ్రూప్స్ ఉన్నాయి. గమనించండి, ఒక్కొక్క స్టెప్ ఆయనకు విడుదల ఇచ్చేది. ప్రైజ్ బైబిల్లో మనకు కనిపించట్లేదు, కానీ ప్రైజులో బుక్స్ లో మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇశ్రాయేల్ ప్రజలు ఈ విధములో ఒక 49 సంవత్సరము ఒక స్టెప్ అని మాట గమనించండి. 49 తర్వాత 50 years ప్రైజ్ యోవేల్ సంవత్సరం అంటారు, జూబిలీ సంవత్సరం అంటారు. అప్పుడు అన్నిటికీ ఒక విడుదలని మాట తెలుస్తాం. అది దేవుని వాక్యం అని బోధిస్తుంది. విన్నారా ఎప్పుడైనా? 50 సంవత్సరం తర్వాత ఒక విడుదల. ప్రైజులో గమనించండి, ఒకవేళ అప్పు తీసుకున్నట్టయితే వదిలేస్తావా? ప్రైజులో అదే బంధించబడి అంటే ప్రైజ్ ఆ యొక్క బానిసుడుగా మీరు ఉన్నట్టయితే వాళ్ళు ఏం చేయాలి? విడుదల ఇవ్వాలని మాట. ప్రైజులో లీజుకి ల్యాండ్ తీసుకున్నట్టయితే అప్పటికి వదిలేయాలి. గమనించండి, ఇంకొకరిది కొనట్టయితే ప్రైజులో దేనికైనా తీసుకున్నట్టయితే అది వదిలేయాలి. ప్రైజ్ అంటే కొనటం కాదు, డబ్బిచ్చి కొనటం కాదు. ప్రైజులో తాకట్టు పెట్టినట్టయితే, తాకట్టు పెట్టినట్టయితే 50 సంవత్సరములో అది దేవుని వాక్యములో మనం చూస్తున్నాము. దానికి ఏ సంవత్సరం అంటారు? సునాద. ఓకే, ప్రైజులో విడుదల యొక్క సంవత్సరం అని మాట. మనకు కూడా ఉంటే ఎంత బాగుంటుంది కదండి. మనకు కూడా అది అంటే 50 సంవత్సరం ముందున్న అప్పులన్నీ ఏమవుతుంది అంటే ఉండకూడదు ఆ అప్పులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 50 సంవత్సరం ముందు బంధించబడిన ఒక ప్రైజులో స్వభావం మనలో ఉన్నట్టయితే వాటి నుండి కూడా మనకి ఏమొస్తుంది?
విడుదల వస్తుంది. స్తోత్ర హల్లెలూయా. అంటే మనకు అటువంటి ప్రేసలో ప్రభువులోకి వస్తే అన్ని విడుదలండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నేను ఒక ప్రేసలో 7 years ముందు ప్రేసలో అప్పుడున్న అక్కడ నిలబడి మీరు ఒకసారి ఆలోచన చేస్తే చాలు, ఏంటి ఫ్యూచర్ మారిందా లేదా? దేవుని స్తోత్ర హల్లెలూయా. ప్రైజ్లో దేరిందా లేదా? ప్రైజ్లో. అందుచేత గమనించవలసిన విషయం ఏంటంటే తప్పనిసరిగా ప్రైజ్లో నమ్మకం ఉండండి. ఒకవేళ మారలేదు అంటే ఏంటి దాని యొక్క అర్థం ఏంటి? మారలేదు అంటే ఒక 7 years ముందు కూడా నా పరిస్థితి అదేనండి, ఇప్పుడు కూడా పరిస్థితి అదే. ప్రైజ్లో మీరే చెప్పాలి. ప్రైజ్లో దేవుల్లో లేరు అంటే దేవుని స్తోత్ర హల్లెలూయా అని చెప్పి అటువంటి పరిస్థితిలో దాన్ని దాచుకోవడానికి నా జీవితంలో మార్పు ఉందని చెప్పమాకు. అది దేవుని సన్నిధిలో మాత్రం చెప్పండి, మనుషుల సన్నిధిలో చెప్పేది లేదు. ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీలో మార్పు ఉందా? ప్రైజ్లో ఆత్మీయత నీలో పెరిగిందా? తప్పనిసరిగా ఈ విషయాల్లో కూడా దేవుడు తప్పనిసరిగా మార్పు ఇచ్చేవాడే ఉన్నాడని. హల్లెలూయా. ప్రైజ్లో మారలేదు అంటే అది మన తప్పని మాట. అంటే 7 years అని కాదు, నేను ఊరికనే ఏదో వేసిన ప్రైజ్లో పాస్ట్ నుంచి మారలేదు అంటే ఇట్ ఈస్ అవర్ ఫాల్ట్. మన యొక్క ప్రైజ్లో ఇదని మన యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్ర హల్లెలూయా. ఈ పరిస్థితి మారటం అని చెప్పినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఆర్థిక పరిస్థితిని తీసివస్తారు. పరిస్థితి మారటం అంటే దేన్ని తీసివస్తారు? ప్రైజ్లో. ఆర్థిక పరిస్థితి కాదండి. ప్రైజ్లో ఆర్థిక పరిస్థితి మాత్రం కాదు, గమనించండి. దేవుని స్తోత్రం. ఆత్మీయత అవ్వచ్చు, డిసిప్లిన్ అవ్వచ్చు, మాట్లాడే తీరవచ్చు, నీలో కలుగుతున్న సంతోషం అవ్వచ్చు, కొన్ని విషయాల మీద వైరాగ్యం అవ్వచ్చు, ప్రైజ్లో కుటుంబంలో ఐక్యత అవ్వచ్చు, లేకపోతే ప్రైజ్లో విశాలమైన హృదయం అవ్వచ్చు. అందరూ కూడా వినండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్ని బంధకం అవ్వచ్చు. ఏదైనప్పుడు కూడా ఏంటిది? ఒక విడుదలని మాట, ఒక మార్పు అని మాట. ఆ మార్పు గురించే నేను మాట్లాడుతున్నాను. ప్రైజ్లో ప్రైజ్లో డోంట్ టేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ప్రైజ్లో ఈ మార్పు అనేది, పరిస్థితి మార్పు అనేది ఎప్పుడు కూడా ప్రైజ్లో అది ప్రైజ్లో మనీ విషయంలో మాత్రం మీరు తీసుకోమాకండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో మీతో ప్రైజ్లో ఆల్ రౌండ్ మార్పు అనేది కలుగుతుందని మన స్తోత్రం. ప్రైజ్లో ఒకరికి ఉదాహరణ చెప్తే, ఒకరికి ఇంటిలో కూర్చోవడానికి ఇష్టం, వాళ్ళ ఇంటి అసలు నచ్చదండి. ఇంటిలో 5 నిమిషాలు కూర్చున్నా సరే ఒకసారి వాళ్ళ పక్కన వెళ్ళి వాళ్ళని కలుసుకున్నా, లేకపోతే వీళ్ళని కలుసుకున్నా, ఒకసారి తిరిగి రౌండ్ వేసుకుని వద్దాం. ప్రైజ్లో అది మారిందా? నీలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదొక ఉదాహరణ మాట. మన ఇంటిని మనం ప్రేమిస్తూ, మన హౌస్ వాతావరణం మనం ప్రేమిస్తూ, మన తల్లిదండ్రులు మనం ప్రేమిస్తూ, లేకపోతే మన పిల్లలతో ఉండి ప్రైజ్లో చాలా మందికి ఆ అలవాటు తెలుసుకో. వారి ఇల్లు అంటే వారికి ఇష్టం లేదు, కానీ పక్కన వారి ఇల్లు అంటే వారికి చాలా ఇష్టం. ప్రైజ్లో గమనిస్తారు. తెలుసుకో అని ఇదొక చిన్న ఉదాహరణ చెప్పాను. అందువల్ల అంటే మార్పు ఏ విధంగా వస్తుంది చెప్తున్నాను మన దేవుని స్తోత్ర హల్లెలూయా. ప్రైజ్లో అదర్వైజ్ ప్రైజ్లో డబ్బు విషయంలో మాత్రం కాదు, అంటే జీవితములో మార్పు వచ్చినట్టయితే గమనించండి. అదే విధంగా కొన్ని విషయాల మీద మనకు వైరాగ్యం వస్తుంది. నేను ఇలాగే ఉన్నాను, లేకపోతే ఇది నేను వాడుతున్నాను, ప్రైజ్లో అటువంటి కొన్ని విషయాలు కూడా వస్తుందని మన స్తోత్రం హల్లెలూయా. లేకపోతే మీకు ప్రైజ్లో ఇదివరకు లేని ఒక రెస్పెక్ట్ మీకు కుటుంబంలో, మీకు ప్రైజ్ సమాజంలో మీకు వస్తున్నట్టయితే మీరు ఏం కలిగినట్టు? మార్పు కలిగినట్టు తెలుసుకోవాలి. అంటే ప్రభువులో ఉండే కొన్ని తప్పనిసరిగా ఉండాలి,
మార్పు వస్తుందని మాట, విడుదల వస్తుందని మాట. దానితో పాటు ఈ విషయం కూడా ఉంది, లేనట్టు కాదు నేను అన్నాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, స్తోత్రం. ఆ ప్రైజులో ఆర్థికంగా ప్రైజులో చాలా బలహీనలో ఉండి అది కాదు ప్రైజులో, దానితో పాటు మనలో డిసిప్లిన్ వచ్చినట్టయితే అనేక మార్పులు మన జీవితంలో వస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అది వరకు ఖర్చు పెట్టడం తెలియదు అంటే అప్పుడు ఏమొస్తుంది? ఖర్చు పెట్టడం ప్రైజ్ ఉన్నప్పుడు నేను చెప్పాను, అనేక ఆర్థిక ఇబ్బందుల కారణం ఏంటి? రాబడి తగ్గటం కాదు, ఖర్చు పెట్టటము తెలియదు. ఖర్చు పెట్టడం తెలిస్తే ప్రైజ్లో చాలా మట్టుకి దారిద్ర్యం పోతుంది. గమనించండి. అంటే అందువల్ల ప్రైజ్లో ప్రభువా ఖర్చు పెట్టడానికి నాకు కృప, అంటే ఆ జ్ఞానం నాకు దయచేయమని ప్రార్థన. ఆ జ్ఞానం ఉండే చాలు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, ప్రైజులు. అనవసరంగా ఖర్చు పెట్టకుండా ఉండే దేవుడు ఇవ్వడానికి కూడా ఇష్టపడతాడు. అవసరానికి తెలుస్తాం. అందుచేత అది నేర్చుకున్నారా ఏంటి? ఏం నేర్చుకోవాలి? ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే మార్పు గురించి నేను మాట్లాడుతున్నాను. రకరకాలైన రీతిలో మనలో మార్పు అనేది కలుగుతుందని యొక్క సత్యం మనం గమనించండి. తప్పనిసరిగా ఎప్పుడైతే మనం ప్రభువులో ఉన్నామో, ఆత్మీయతలో ఉన్నాం. కొన్నిసార్లు నేను ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నా. ప్రైజులో గమనించండి. ఒక కుటుంబం గురించి నేను చెప్పాను, అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. ప్రైజులో అక్కడ ప్రైజులో అదే పొలంలో అంటే ప్రైజులో పనిచేయడానికి వచ్చారు. ఇక్కడ ఉన్నారు, నెల్లూరు నుండి ఎక్కడో వచ్చారు. భార్య భర్తలు ఉన్నారు, 5 6 పిల్లలు ఉన్నారు. గమనించారు. వారికి తినడానికి అవసరానికి వారికి దొరకదో నాకు తెలియదు, కానీ ఉదయం లేచినప్పుడు పిల్లలు ఏం చేసేవారంటే ఒక పాత్ర వెతుకుని అన్ని ఇంటికి వెళ్ళేవారనమాట. అంటే వెళ్ళి అడగటం ప్రైసులు, దాని గురించి కాదు నేను అన్న ప్రైసులు. ఆ తల్లి ఏం చేశారు? చర్చికి రావటం మొదలు పెట్టారు, ప్రార్థన చేయటం మొదలు పెట్టారు, బాప్త్యం తీసుకున్నారు, ప్రైసులో దేవుళ్ళు ఉండటం మొదలు పెట్టారు. మేము చెప్పాలనుకున్నా, ఇంకా రేపు నుండి పిల్లలు అలాగా పంపించి మాత్రం మంచిది కాదు కదా, మీకు ఉన్న వాటిలో మీరు ప్రైసులో, లేకపోతే ఏదైనా అవసరం ఉంటే మాకు అని చెప్పడానికి మేము ప్లాన్ చేశాము. కానీ నెక్స్ట్ రోజు నుండి పిల్లల్ని ఊరిలో ఎక్కడ కూడా కనిపించలేదు. అంటే వారిలో ఏమొచ్చింది? ఒక మార్పు వచ్చింది. గమనించండి. వారిని స్నానం చేయించారు, ఉన్న బట్టలు కడిగి వాళ్ళు వాడుకోవటం మొదలు పెట్టారు. ప్రైజులో వీళ్ళు కూడా సారీ అన్ని కూడా కడిగి వాడుకొని దేవుని సరిలో వచ్చేవారు. గమనించండి. అంటే మార్పు ఆ విధంగా దేవుని యొక్క ఆత్మ ఒక్కరిలో ప్రవేశిస్తే ఒక్కరిలో ఉండే ప్రైజులు అన్ని రకాల ఆల్ అరౌండ్ డెవలప్మెంట్ అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేత ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఏం చేస్తారండి? అది దేవునికి 7 years అక్కర్లే, ఒక్కరోజు చాలు. స్తోత్రం. ఆ 7 years పట్టుకోమాకండి. స్తోత్రం. ఒక్క రోజులో కూడా దేవుడు ఏం చేస్తారండి? మార్పు దయచేస్తాం. లేదు అంటే ప్రభువా నా బలహీనత ఏంటి, నేను ఎక్కడ మారాలి, ఎక్కడ సరి చేసుకోవాలి, ఎక్కడ నేను ప్రైజులో చేయాలి ప్రభు, ఎక్కడ ఏం చేయాలని మనం ప్రభు కడుగుతాం. ప్రభు సన్నిధిలో తిరిగి వద్దాం, ప్రైజులో సమర్పిస్తాం. అది ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదం అని తెలుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు గతమును మార్చడు కానీ మర్చిపోతారు, కానీ ఏం చేస్తారండి? భవిష్యత్తును దేవుడు మార్చేవాడే ఉన్నాడు. తెలుసుకోవాలి. హల్లెలూయా. మార్చకపోతే ఇంకా 10 సంవత్సరం తర్వాత ఇలాగుండే చాలా దేశంలో పరిస్థితిని బట్టి ఏం చేస్తాము అంటే ఆత్మీయత కాదు గమనించండి. ఇది ఈ ఉదయకాలం గమనించి రెండో విషయం ఒక మాట ఉన్నాము, అనాయింటింగ్ అనమాట. ఏంటిది? అభిషేకం అంటే ఏంటి? అది కూడా కొంచెం తెలుస్తుంది. ఏంటి అభిషేకం? ఈ చెప్పబడిన అభిషేకం వేరు, పరిశుద్ధాత్మ అభిషేకం వేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉదాహరణ చెప్తామండి. మోషేకి దేవుడు ఒక దర్శనం చూపించాడు. దర్శనం చూపించినప్పుడు అతని చేతిలో ఒక కర్ర ఉండేది. ఎప్పుడు నుండో వాడుతున్నాను ఆ కర్ర. అవునా కదా? దేనికి వాడేవారు?
గొర్రెల కాపరిగా ఉండగా ఎప్పుడు నుండో వాడుతున్నారు. ఈ దర్శనం చూసిన తర్వాత మాట్లాడుతూ ఏమన్నారంటే, ప్రభు అన్నారు, ఆ కర్ర మీద నేను ఒక అభిషేకం ఇవ్వబోతున్నానని చెప్పారు. ఆ కర్రకి ఏమిస్తున్నా? ఆ కర్రను దేవుడు అభిషేకించారు. ఏంటి పరిశుద్ధాలు ఇచ్చారా? కరెక్ట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాబోయే దినములు అనేక అద్భుతాలు చేయడానికి ఆ కర్రలు ఆ ప్రేసులో మోసే వాడుకున్నారని మనం తెలుస్తాం. హల్లెలూయా. ఆ కర్రను ఒక సాధనంగా దేవుడు ఏం చేశారు? వాడుతున్నారని మాట. అదొక అభిషేకం అని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇది మనం గమనించండి. అభిషేకం అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మాభిషేకం ప్రైజులో ఉంది. ఉన్నవారి చేతిలో ఉన్న కర్రే మారుతుంది. దర్శనం ఉన్న చేతిలో ప్రైజులో ఈ ఉదయకాలం గమనించండి. ప్రైజులో మొదటి సంఘములో కొన్ని గొడవలు జరిగేది. అందరూ వినండి. మొదటి సంఘంలో కొన్ని గొడవలు జరిగింది. దేనికి గొడవ? సరిగా వడ్డించటం లేదు. గమనించండి. అభిషేకం పొందిన వారు సరిగా వడ్డిస్తారు. అదొక అభిషేకం అండి. అంటే వడ్డించటం కూడా. అప్పుడు పీతరు ఏమన్నారంటే, 7 తీసుకొచ్చి వారిని అభిషేకిస్తామన్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వారిని ఏం చేశారు? అభిషేకించారు. అవునా కదా? వారి పని ఏంటి? వడ్డించటం. అదే వడ్డించడానికి ఒక అభిషేకం అని మాట తెలుస్తూ న్యాయంగా, అందరికి సమానంగా. ప్రైజులో హల్లెలూయా. అందరికి సమానంగా వడ్డించడానికి ఒక అభిషేకం అని మాట. వారిలో ఒకరి పిలుపు. ప్రైజులో ఆ అభిషేకంలోనే ఉండిపోవలేదు. గమనించండి. ఆ అభిషేకములో ఎప్పుడైతే నమ్మకస్తులుగా ఉన్నారో ప్రైజులో దేవుడు నేనే ఒక సువార్థికుడుగా వాడుకున్నారని మాట తెలుస్తూ అదొక అభిషేకం. అని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజులో గమనించండి. అభిషేకించారు, పిలుపుని వాడుకున్నారు, సువార్థికుడుగా వాడుకున్నారు. గమనించండి. గెస్సకి పంపించారు, నపుంసకుడు మాట్లాడారు. అది కూడా ఎంత స్పీడ్ కలిగిందో గమనించండి. ప్రయాణం ఆత్మ తీసుకుని వెళ్ళి అక్కడికి పాడేశారంట. గమనించండి. అదొక అభిషేకం అని మాట. 9 పిల్లలు ఇచ్చారు. 9 పిల్లలు కూడా ప్రవచనం మొదలు పెట్టారు. గమనించండి. ఈ పగటి వేళ రకరకాలైన అభిషేకం. ఈ రాత్రి పగటి వేళ అభిషేకం లేని వారు ఎవరు లేరని తెలుస్తూ ఉంటారు. హల్లెలూయా. మీ చేతులు కొన్నిసార్లు దేవుడు మీ చేతులను అభిషేకిస్తారని మనం తెలుస్తాం. కొందరికి సహాయం చేయడానికి ప్రైజులో చేతులు ఏం చేస్తారు? ఆ అభిషేకించబడిన చేతులతో హల్లెలూయా సహాయం చేస్తే వారు దీవించబడతారు. ఆమేన్. అభిషేకించే నీ నాలుకను అభిషేకిస్తారని మాట. మాట్లాడడానికి సరి అయిన రీతిలో మాట్లాడడానికి, కొందరికి ఎంకరేజ్మెంట్ వచ్చే రీతిలో ప్రైజులో దేవుడు నీ నాలుకను అభిషేకిస్తారు. అభిషేకించబడిన నాలుకతో మాట్లాడండి. అది మనకు మేలని మాట తెలుస్తాం. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయ, ప్రభువా నా నాలుకను అభిషేకం. లేకపోతే మేలు కంటే ఎక్కువ కీడి నాలుక ద్వారా వస్తుందని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అభిషేకించబడిన ఒక నాలిక కలిగి ఉండే ప్లేసులో మీ మాట అందరికి మధురంగా అనిపిస్తుంది. దానిలో ప్రైజులో అది రాంగ్ గా మీ మాటలు ఏమి కూడా అది రాంగ్ సైడ్ కి రాదని మాట గమనిస్తాం. కొన్ని మాటలు ప్రైజులో ఒక విషయం చెప్తూ ఉంటాను నేను. వినేవారికి యూస్ లేని ఏ మాటలు కూడా మనము మాట్లాడము. ఏ మాట మీరు మాట్లాడినా ఆ వినేవారికి ఉపయోగం లేనిది ఎందుకు మాట్లాడాలి? దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. వినేవారికి ప్రైజులో అటువంటి మాటలు లేదు అంటే ఈ కండల తరబడి ఎలా మాట్లాడతామండి? అంతే కదా. మన విషయాలు వారు మాట్లాడు, మా విషయాలు అయిపోయింది చెప్పేసి ఇంకా మాట కొనసాగించాలంటే ఏం మాట్లాడాలి? ప్రైజులో వినేవారికి ప్రయోజనం లేదు, చెప్పేగా అటువంటి మాటలు ప్రైజులో
ఇదన్నీ ప్రైజులో మన దేవుని యొక్క బిడ్డల యొక్క నాలిక నుండి దూరం అయిపోను గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా ఆలోచించండి ప్రైజులో, ఇది చెప్తే ప్రైజులో వినేవారికి కానీ ఇంకా మూడో వ్యక్తి కానీ ఏదైనా ఉపయోగం ఉందా? మా ప్రైజులో ఏమొస్తుంది, దోషం వస్తుందా లేదా అని తప్పనిసరిగా మనం ఆలోచన చేసేవారంగా ఉండాలి. దేవుని నామం కనీసము దేవుని బిడ్డలైన మనము సంఘం ఉండగా ప్రైజులో మీ మాటల ద్వారా సంఘానికి కూడా ఏం కాకూడదు, దోషం రాకూడదని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఎందుకంటే ప్రైజులో అన్ని చెత్తలన్నీ కూడా వచ్చి చివరిలో పడేది ఎక్కడ? చర్చిలో అంటే సంఘములో. అంటే అది ప్రైజ్ మెటీరియల్ థింగ్ కాదు నేను మాట్లాడు. దారిలో పోయే వరకు ప్రైజులో సంఘంలో ఉన్న వారికి అందరికీ ప్రైజులో పాస్టర్ ఒక డ్రమ్మలాగా అనిపిస్తుంది. ఒకసారి కొడుతూ వెళ్ళాలని ఇష్టపడతారు. ఒక డ్రమ్మ కదా, ఒకసారి కొడితే సౌండ్ వస్తుంది, ఏం నష్టం లేదు. అందరికి కొట్టడానికి ఒక వస్తువే ఎవరు చెప్పండి? దైవ సేవకులు. క్రైస్తవులు చెండ తిరిగి ఏం చెప్పరు కదా, చెండ అంటే డ్రమ్ ఏం తిరిగి చెప్పరు కదా. ఒక పాముని చూస్తే అలాగా వ్యవహరిస్తారా? లేదు. పాము తిరిగి కాటేస్తారు మాట. ప్రైజులో ఎందుకు ఈ మాట చెప్తున్నామండి? ప్రైజులో కనీసం మన మాటలైనా సరే ప్రైజులో హల్లెలూయా వేరే ఎవరికి హాని కలిగించకుండా మన నాలికలు అభిషేకించబడాలి, చేతులు అభిషేకించబడాలి. ప్రైజులో అదే విధంగా మన యొక్క ప్రైజులో ఆలోచన గమనించండి. ప్రైజులో కాళ్ళు ప్రైజులో మన శరీరం అంతా కూడా అభిషేకించబడాలి. అటువంటి అభిషేకం కలిగిన అవయవాలను దేవుడు వాడుకునే కాక. హల్లెలూయా. వాడుకోవాలి మాట, దేవుడు వాడుకోవాలి. దేవుడిచ్చిన ప్రైజులో అవయవాలు దేవుని కొరకు మనం వాడే విధంగా దాంట్లో కూడా అభిషేకం ఉండాలి. కొందరికి కొన్ని పనులు చేయడానికి కూడా అభిషేకం అండి తెలుసుకో. కొందరికి కొన్ని పనులు చేయడానికి, కొందరికి పని చేసే వేరే పని చేయడానికి కూడా అభిషేకం, కొందరిని బలపరచడానికి కూడా అభిషేకం అని మాట. కొందరి యొక్క సహవాసం కొందరిని బలపరుస్తారు. గమనించండి. అంటే అందరిలో ఏముంది? ప్రైజులో మనలో ఏముందని చెక్ చేసుకోండి. ఏ అభిషేకం ఉంది ప్రైజులో? ఇంకా ప్రైజులో ప్రసంగం చేసే అభిషేకం ఉంది ప్రైజులో, అదొక ప్రైజులో వరమావచ్చు. గమనించండి. పాటుపాడి ఏదైనప్పుడు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఏమిస్తారు? అభిషేకించబడిన ప్రైజులో జీవితము మనం కలిగి ఉండామని తెలుస్తాం. హల్లెలూయా. ప్రైజులో మెయిన్ అభిషేకం పరిశుద్ధాత్మ అభిషేకం జ్ఞాపకం చేస్తారు. అదేవిధంగా ప్రైజులో కొందరు రాసే కలమును దేవుడు అభిషేకించి మంచి పాటలు రాపిస్తారు. ఏం చేస్తారండి? కలమును ఏం చేస్తారు? అభిషేకిస్తారు. గమనించండి. రాస్తూ ఉండగానే ఆ మాటలన్నీ కూడా పెన్ను నుండి వస్తుందని ఆలోచిస్తామని మాట. అసలు వచ్చేది పెన్ను కాదనుకోండి. ప్రైజులో ఆ యొక్క అభిషేకించబడింది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. కొందరు యొక్క ప్రైజులో వంట చేసే తల్లిని ఉన్నారు. కొందరు ప్రైజులో చేతును దేవుడు అభిషేకిస్తారు. దేవుని అంటే అభిషేకం అంటే అర్థమైందా? హలో, అర్థమైందా లేదా? ప్రైజులో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మోషే చేతిలో ఉన్న కర్ర, ఆగను అది వరకు వాడుకునే కర్ర. ప్రైజులో ఎప్పుడైతే దేవుడు ప్రైజులో ఒక మాట ఇస్తుందో ప్రైజులో అది అభిషేకించబడింది. కిందకి పాడేమన్నారు, అది సర్పంగా మారింది. మరలా పట్టుకోమన్నారు, అది మరలా ఆఖరతోనే ప్రైజులో పరవ దగ్గరకు వెళ్ళారు. అనేక ఆశ్చర్య కార్యాలు చేశారు. తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆఖరతోనే ఎర్ర సముద్రం ముందు నిలబడ్డారు. దాన్నే కొట్టారు. ప్రైజులో 2 పాయలుగా తీర్చబడింది అనమాట. ఆఖరుతోనే ఆ యొక్క ప్రైజులో ఆ యొక్క బండను కొట్టారు. ఆ బండ నుండి నీళ్లు ప్రవహించారని మన స్తోత్రం. ఈ ఉదయకాల ప్రార్థన ప్రభువా హల్లెలూయా. అనేకమైన రీతిలో మనం కూడా మాడగడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. ఆ అభిషేకం ఏంటో తెలుసుకొని మీ అభిషేకమని బట్టి ప్రైజులో అదొకవేళ కరువు గమనించండి. మనకు కూడా ఒక్కొక్క కర అనుకోండి, ఒకవేళ దర్శనం అవ్వచ్చు, కొన్ని కోరికలు అవ్వచ్చు. గమనించండి.
ఇదన్నీ నీ దేవుడు ఆశీర్వదించినట్టయితే, ప్రైజులో అభిషేకించినట్టయితే దేవుని కొరకు మనం నిలబడే వారంగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి అభిషేకం కలిగి మనం ముందుకు సాగే వారంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే విధంగా చెప్పబడిన మరొక విషయం ఏంటంటే, కోరగుల కుమారుల గురించి అందరికి తెలుసు. కోరగ కుమార్, ప్రైజ్ ది లార్డ్. అంటే ముఖ్యంగా బైబిల్లో ఆ కోరగ కుమారుల గురించి ఎక్సోడస్, అదే నిర్గమకాండం 6:24 ఉంది. ఒకసారి చదవండి కోరగ కుమారుల గురించి. అంటే వారు ఓకే, గమనించండి, నలుగురిని మాట కోరహ యొక్క కుటుంబం. అసలు వీళ్ళు కూడా లేవి గోత్రానికి చెందినవాడు. గమనించండి, మోషే యొక్క అహరోన్ యొక్క ప్రైసుల కసిన్స్ అని మాట అందరు కూడా వినండి. కోరహ ఎవరు? ఎవరి కసను? మోషే యొక్క కసిన్ అని మాట గమనించండి. ప్రైజులో దగ్గర అన్నదమ్ములు కొడుకులని మాట, అన్నదమ్ములు పిల్లలని మాట గమనించండి. ఈ కోరహు యూదాపత్రికలు, కోరహు మార్గములో మీరు నడవద్దు, కోరహ మార్గములో నడచి అని చెప్పి యూదా పత్రికలో మనం చదువుతున్నామని కూడా. ఈ కోరహు చేసే తప్పు ఏంటంటే, ప్రైజులు అందరూ వినండి, కోరహు చేసిన తప్పు ఏంటంటే, ఏంటి మాకు స్థానం లేదా, మేము చేయలేమా, మేము పరిశుద్ధులము కామా? అందరూ వినండి, మీకు మాత్రమేనా ఈ పరిచర్య చెప్పారు, మేము మందిరములో పనిచేయలేమా, మేము పరిశుద్ధులము కామా అని చెప్పుకొని ప్రైజులో రూబేనీయులను కూడా కొందరిని వారి పక్షంగా చేర్చుకున్నారని మాట గమనించండి. రూబేనీలు అసలు ప్రైజులో దేవుని యొద్ద నుండి ఏమి ప్రైజులో అంటే దానికి కారణం ఉంది. గమనించండి, ప్రైజ్ అటువంటి వారిని కొందరిని కలిపి నాయకత్వాన్ని విరుద్ధంగా నిలబడారు. అందరూ వినండి, దేనికి విరుద్ధంగా అంటే నాయకత్వాన్ని. ఎవరు? మోషే అహరోను బట్టి, వారిని బట్టి ఏం చేశారంటే విరోధంగా నిలబడి మాట్లాడటం మొదలు పెట్టారు. గమనించండి, స్తోత్రం. అప్పుడు ప్రైజులో మోషే ఏడిచటం మొదలుపెట్టి, ఎందుకంటే సొంతం అంటే కసిన్స్ కదా, సొంతము కసినే కదా. నిన్న చెప్పారు ఆ వంశంలో సమూయేలు పుట్టారు. గమనించండి, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంటే సొంతం కసిన్స్ అండి. ప్రైజులో ముందుకు సాగడానికి ఒప్పుకోవట్లేదు. సొంతం ఫ్యామిలీ మెంబర్స్ అనే కబు ప్రైజులో వారిని సంతోష పెట్టకుండా ముందుకు సాగటం కష్టమైపోయేటప్పుడు సాగిలపడి ఏడిచి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఈ పగటి వల్ల గమనించండి, ఎప్పుడైతే ప్రైజులో మనకు విరోధంగా లేచిన ప్రైజులో కొన్ని శక్తులు సొంత కుటుంబం నుండి రావచ్చు. ఒకే ఒక మార్గం ఏంటి? దేవుని సొంలో మోకరించి ప్రైజులో. అప్పుడు ప్రభు దిగి వచ్చారు. ఏం చెప్పారంటే, అందరూ కర్ర తీసారండి. ప్రైజులో ప్రైజులో కర్ర తీసుకుని వచ్చారు. ఒక రోజు దేవుని సన్నిధిలో ఉంచారు. అహరోని యొక్క కర్ర మాత్రము చిగిరించారు. గమనించండి, మిగిలిన ఏమి కూడా చిగిరించలేదని యొక్క సత్యం మనం గమనించండి. దేవుని నామాన్ని అదన్నీ కూడా ప్రైజులో నంబర్స్ లో మనం చదువుతున్నాము. 16వ అధ్యాయం పడితే అక్కర్లేదు, అదే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఉంది. ఇంకా అక్కడ ఉన్న ఒక మాట ఏంటంటే, అందరూ కుటుంబస్తులందరూ భార్య పిల్లలు అందరూ కూడా ఏం చేశారు? భూమి విడిచి వారిని ఏం చేశారంట? మింగి వేశారు. నీ యొక్క చరిత్ర అక్కడ ఉంది. ప్రైజ్. ఆయన కోరహు కుమారులు, అందరూ వినండి, వారు ప్రైజులో ఎప్పుడైతే ప్రైజులో మోషే అన్నారు ఇక్కడ నుండి పారిపోండి, ఇక్కడ నుండి పారిపోండి అని చెప్పినప్పుడు ప్రైజులో తండ్రితో కలవకుండా అక్కడ నుండి పారిపోయినందున వారు నలుగురు ఏం చేశారంటే ప్రైజులో తప్పించుకున్నారనే మాట. ఆ మాట బైబిల్లో ఎక్కడ రాయబడలేదు, ఆ మాట ఎక్కడ కూడా రాయబడలేదు. కానీ చివరిలో మనము చూచినట్టయితే 42 కీర్తనము, 44 కీర్తనము, 49 కీర్తనములు, 84 కీర్తనములు, 88 కీర్తనములు, ఇదన్నీ కూడా కోరహు కుమారులు రాశారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. వారు పారిపోయారు, బలిపీఠం యొక్క కొమ్మును పట్టుకున్నారు.
బలిపీఠం యొక్క కొమ్ముని పట్టుకున్నారు. ప్రైజులో ఆ యొక్క సిస్టమ్ ఉండేది ఆ కాలములో. ఏంటి, ఎవరైనా తప్పు చేసి క్షమాపణ కోరినట్టయితే, లేకపోతే శిక్ష నుండి తప్పించుకోవాలంటే, లేకపోతే క్షమ రావాలంటే, క్షమించబడాలంటే బలిపీఠం యొక్క కొమ్ముని పట్టుకొని ఆ ప్రైజులో పర్వాలేదు దిగిరా, నేనేం చెయ్యను ఇది చెప్తేనే తప్ప వారు అక్కడి నుండి. ఈనాడు కూడా కొందరు చేస్తారు, మేడ ఎక్కుతారు, చెయ్యపోతే ఇప్పుడు దూకేస్తుంది. కరెక్ట్ జరిగట్లేదా? అప్పుడు అంటారు సమస్య ఏంటో పరిష్కరిస్తాం, దూకవద్దు, దిగి రండి అని చెప్తూ ఉండ. గమనించండి, ఎవరలా చేయమాకండి. క్రైస్తవ హల్లెలూయా. ఎవరలా చేయమాకండి, దేవుని నామానికి మహిమ కలిగిన కాక. అంటే వీళ్ళు వెళ్ళి ఏం చేశారంటే ప్రైసలో బలిపీఠం యొక్క కొమ్మును పట్టుకున్నారు. ప్రైసలో దేవుని కరుణ కొరకు, ఇది మనుషుల దేవుని యొక్క కృప కొరకు, దేవుని యొక్క కరుణ కొరకు, దేవుని యొక్క దయ కొరకు. ప్రైసలో ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటంటే ప్రైసలో దేవుని సన్నిధానములో ప్రైసలో ఆ యొక్క హల్లెలూయా బలిపీఠము, ఆ యొక్క ప్రైసలో క్రీస్తు దగ్గర, క్రీస్తు పాదాల దగ్గర వచ్చి ఆ యొక్క ప్రైసలో బలిపీఠం అదేంటంటే సిలువండి, ఆ యొక్క ప్రభువును పాదములు పట్టుకున్నట్టే తప్పనిసరిగా కోరకు పిల్లల్ని విడిపించినట్టు ప్రతి ఒక్కరిని కూడా విడిపించడానికి దేవుడు సమర్థుడని మనం తెలుసు. దాని గురించి ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఎవరైనా వచ్చి ప్రేసలో ప్రభు దగ్గర క్షమాపణ అడిగినట్టయితే, లేకపోతే ప్రేసలో ప్రభువా క్షమించండి, చేసిన తప్పులన్నీ క్షమించండి అని ఎప్పుడైతే మనము ప్రేసలో ప్రార్థన చేసుకుంటామో, ప్రేసలో ఏ తండ్రి తప్పు చేసినా మీ యొక్క ప్రేసలో తండ్రి యొక్క పాపములో మిమ్మల్ని కలపకుండా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. తెలుస్తాడు. హల్లెలూయా. రెండు ఉదాహరణలు నేను చెప్తాను. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 50 నుండి 53 వరకు చదివినట్టయితే, మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము అదోనియా సొలొమోనుకు భయపడి లేపి బయలుదేరి బలిపీఠం కొమ్మును. అంటే ఒక విషయం కూడా గమనించండి, బలిపీఠం కొమ్మును పట్టుకుంటే మళ్ళీ చంపడానికి లేదు. బలిపీఠం కొమ్ముని పట్టుకుంటే చంపడానికి లేదు. అంటే ఈ అదోనియావు సొలొమోనుకి విరుద్ధంగా లేచారు. అంటే తనే రాజు అవ్వాలని ఇష్టపడ్డారు. వాళ్ళు వేరే ఏదో కోరికలన్నీ కూడా పెట్టారని మాట. అంటే సొలొమోను ఇతను చంపడానికి ప్లాన్ చేశారు. ఈయన వెళ్ళి ఏం చేశారు అంటే సొలొమోను నన్ను చంపుతారని చెప్పి పట్టుకున్నారు. ప్రైస్లో చంపలేదు. ఒక్క మాట కూడా. మొదటి రాజుల గ్రంథం 2:28 చదవండి. యోబాబు వచ్చి పట్టుకుని యెహోవా గూడారమును వచ్చి బలిపీఠం కొమ్మును పట్టుకొని. ప్రైసలో అంటే ఆ చరిత్ర మనకు అక్కర్లేదు, కానీ ఈ పగటి వేళ గమనించండి, ఏ విషయమైనప్పుడు కూడా దేవుని కృప కావాలని, దేవుని యొక్క కరుణ కోసం, దేవుని యొక్క విడుదల కోసం ఒకే ఒక్క మార్గం. మనుషుల చేత కాదు, దేవుడు ఏదైనా చేయాలంటే ఓకే ఆ యొక్క బలిపీఠం కొమ్ముని పట్టుకోండి, దేవుని పాదాలు పట్టుకోండి, దేవుని సన్నిధిలో సమర్పించండి, సాగిలపడండి. తప్పనిసరిగా దేవుడు విడుదల ఇచ్చేవాడే ఉన్నాడు. హల్లెలూయా. ఆ విధంగా విడుదల పొందే వ్యక్తులు ఎవరు? కోర కుమారుడు. ఆ విడుదల ఇచ్చే వ్యక్తులు కోర కుమారుడు. ఈ పగటి వేళ గమనించండి, ప్రైజులో తండ్రిని చూచి కాదు, కానీ గమనించండి, మనం పూర్తిగా 100% దేవునికి సమర్పించినట్టయితే దేవుడు బహు ఆశీర్వదించేవాడే ఉన్నాడని మాట. హల్లెలూయా. కొన్ని ఆశీర్వాదాలు ప్రైజులో తరానికి కూడా దేవుడు ఏం చేస్తారు? ట్రాన్స్ఫర్ చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో ఇప్పుడు ఆ కోరగు నాశనం అయిపోయినప్పుడు కూడా కోరగు పిల్లలు ఏమి చేశారు? నిలబడారు. ఆ కుటుంబంలోనే ఎవరు పుట్టారండి? సమూయేలు పుట్టారు. గమనించండి, పెద్ద ప్రవక్తగా మారి అనే ఒక సత్యం జ్ఞాపకం చేసుకొని తెలుస్తాం. ఈ పగటి వాళ్ళ గమనించండి, ప్రైజులో అబ్రహాము టైం ఆగిపోతుంది కానీ చెప్తున్నా, అబ్రహాము ప్రైజులో ఆ వాగ్దానం పొందారు, నన్ను వెంబడించమన్నారు. అబ్రహాం యొక్క జీవితంలో అన్ని వాగ్దానాలు నెరవేర్చబడిందా? లేదు. గమనించండి. ఈ పగటి వేళ గమనించండి,
నీవు పొందిన వాగ్దానం పొందినట్టయితే, నీవు లోబడినట్టయితే తప్పనిసరిగా ప్రైజులో నీకు కలగవలసిన అంటే వాగ్దానాలన్నీ కూడా నీ పిల్లల జీవితములోను వారి పిల్లల మీద ప్రైజులో నెరవేర్చబడుతుందని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. అంటే పిల్లలు తరము దీవించబడాలంటే ప్రైజులు నీవు దేవుని సన్నిధిలో లోబడిసుకోండి. చూడండి, అంటే ఆ పిల్లలు కూడా ఇప్పుడు అబ్రహాం యొక్క కొడుకు ఇసహాకిని యాగం చేయడానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ నుండి పారిపోయి ఉండే కనీసం 33-34 సంవత్సరాలు నేను మొన్న చెప్పాను. ఎప్పుడు ఈ యాగం చేయడానికి తీసుకెళ్ళినప్పుడు బైబిల్లో ఉన్న లెక్క ప్రకారం అప్పుడు పారిపోయి ఉండే. ప్రైజులో మళ్ళీ ఇసహాక్ యొక్క అడ్రస్ లేదండి. దేవుడు ఇంకొకరినే తీసుకుంటారని మనం గమనిస్తాం. అక్కడ విధేయత చూపించినందున దేవుని యొక్క ప్రైజులో యవనస్తులారా, యవనాంధ్రాల గమనించండి, తల్లిదండ్రులకు దర్శనం ఉండే దానినే ముందుకు తీసుకెళ్ళడానికి దేవునికి లోబడి ఉండే భయభక్తి కలిగి ఉండే వారిలో దేవుడిచ్చిన వాగ్దానాలు వారిలో నెరవేర్చబడపోయిన మీరు మీ జీవితంలో దేవుడు అది కార్యములు నెరవేరుస్తారని మనం గమనిస్తాం. విధేయత ఎవరికున్న విధేయత? అబ్రహాం విధేయత చూపించారు. మళ్ళా ఎవరు చూపించారు? ఇసహాకు కూడా విధేయత చూపించారు. గమనించండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే యాగము చేయబడానికి తను తాను సమర్పిస్తున్నారు, లేకపోతే పారిపోయేవాడు. అవునా కదా? చెప్పండి. ప్రైజులో అది జరగకుండా తండ్రి యొక్క దర్శనం అండి, తండ్రి యొక్క తీర్మానం అండి, దాన్ని బట్టి నేను కూడా కట్టుబడి ఉండాలని ఏమన్నా ఆలోచన కలిగిందో దేవుడు ఇసహాకును కూడా తీసుకున్నాడు. ఇసహాకును ఆగలేదు, అది మరలా యాకోబులో ఎందుకు వచ్చింది? పెద్దవాడు సరి అయిన వాడు కాదు. యాకోబులో రావడానికి కారణము ప్రైజులో పెద్దవాడు ఎవరు కాదు, యోగ్యత లేదు, వ్యభిచారి, భ్రష్టుడు, తిండిపోతు. గమనించండి, అవును, తిండిపోతు, భ్రష్టుడు, వ్యభిచారి. అతన్ని ఆ స్థానంలోకి యోగ్యత లేదు కనుక ఎవరిని ఎన్నుకున్నారు? యాకోబుని ఎన్నుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి భ్రష్టుడు కాకూడదని చెప్పి ఆ హెబ్రీయులకు రాసిన మీరు ఎవరు కూడా అటువంటి ప్రైజుల భ్రష్టుడు కాకూడదని చెప్పి చెప్తున్నారని మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పగటి వేళ పిల్లలు గమనించండి, ప్రైజులో ఆ యొక్క తల్లి అయినా తండ్రి అయినా వారికి దేవుడిచ్చిన దర్శనమును వారికి ఇచ్చిన ఆశీర్వాదములు ప్రైజులో తరతరాలుగా అది నెరవేర్చబడుతూనే వెళ్తారని మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాని పిల్లలకు సిద్ధపడి ఉండాలి. పిల్లల్ని ఆ విధంగా తయారు చేసే తల్లిదండ్రులు ఉన్నారు. అయ్యో, అన్ని వాగ్దానాలు నేను పొందలేదే, ఎంతో నేను కష్టపడాను, ఎంతో నేను త్యాగం చేశాను, నా జీవితంలో అన్ని రాలేదే, నా పిల్లల జీవితంలో అది నెరవేర్చబడాలి, అందుకనే పిల్లల్ని ఆ విధంగా పెంచుకునే వారంగా ఉండాలి. తెలుస్తాం. పిల్లలు కూడా విధేయత కలిగి ప్రైజులో ఎన్నో ఆశీర్వాదాలు నాకు రావాల్సి ఉందని ఒక ఆలోచన కలిగి ప్రైజులో సమర్పించుకొని జీవించినట్టయితే తప్పనిసరిగా అబ్రహాము, ఇసహాకు, గమనించండి, తర్వాత ఇసహాకు తర్వాత యాకోబు యొక్క ప్రైజులో గమనించండి, ఎవరు? జోసెఫు పెద్ద కుమారుడికి రాలా. ఎవరు? రూబేన్. రూబేన్ సరి అయిన వాడు కాదు. హల్లెలూయా. రూబేను అంతే ప్రైజులో అందుచేత గమనించండి, దేవుని సన్నిధిలో ఎవరైతే పిల్లల గురించి చెప్తున్నా ప్రైజులో దేవుని సన్నిధిలో భయభక్తి కలిగి తండ్రి యొక్క నడిపించే అడుగు జాడులో లేకపోతే తల్లి నడిపించే అడుగు జాడులో ఎప్పుడైతే నడుస్తామో వారి యొక్క మిగిలిన ప్రైజులు చాలా ఉన్నాయి, అది పొందడానికి మనం సిద్ధపడి వారే ఉండాలని మాట్లాడుస్తాం. హల్లెలూయా. ప్రైజులో తండ్రి దుర్మార్గుడు అయినప్పుడు కూడా ఎప్పుడైతే ఆ పాదాలు పట్టుకుంటే చాలు దేవుడు మీకు ఆశీర్వాదం ఇచ్చేవారే ఉంటారు. ప్రైజులో అది ప్రైజులో కోరు కుమారుల యొక్క చరిత్ర. చివరిలో ఒక మాట కూడా చెప్పి సమయం ఉందా చెప్పి నేను ముగిస్తాను. చిగురించబడండి. తెలుస్తాం. చిగురు ప్రైజులో, హల్లెలూయా. చిగురించబడిన అవస్థ. అహరోను యొక్క కర్ర దేవుని ఉద్దేశం కొరకు ఎప్పుడైతే మిమ్మల్ని సమర్పిస్తున్నామో మీ జీవితం కూడా చిగురించబడుతుందని మనం తెలుస్తాం.
హల్లెలూయా. ఎస్కేల్ వాడుకోలేదా? ప్రత్యేకమైన ఒక చోటుకు పంపించారు ఎస్కేల్. దేనికి? అక్కడ ఎండిపోయిన కొన్ని ఎముకలు ఉండే దానిలో ప్రయోగంలో జీవం రావాలని చెప్పి ప్రవచించమని చెప్పి ఆ ఎస్కేల్ ఆ యొక్క వాలిలో ఆ యొక్క ఎమక్కల లోయలో పంపించినట్టు ఈ పగటి వేళ గమనించండి. ఒకవేళ మిమ్మల్ని ఈ లోకానికి ఈ యొక్క కాలనీకి పంపించినట్లయితే ప్రేజలో హల్లెలూయా మీ జీవితం కూడా చిగురింప చేయడానికి ఈ యొక్క మాట విన్నాను. ప్రేజలో అది అక్షత నిజమండి. వివరిస్తా హల్లెలూయా. ఎండి ఎముకలాగా ఉంచడానికి కాదు, ఎండి కర్రలాగా ఉంచడానికి కాదు, మిమ్మల్ని ఏం చేయాలి? చిగురించి మీ పూత రావాలి, కాల్చాలి, అనేక మందికి ఆశీర్వాదంగా ఉండాలి. హల్లెలూయా. లేకపోతే ఇక్కడ తీసుకోవాల్సిన పని, పిలిపిని వెసకి పంపించవలసిన పని, ఎగస్కేల్ ఆ లోయలో పంపించవలసిన పని. ప్రైజులో దేవుడు కొందరిని కొన్ని చోట్ల వచ్చినట్టయితే గమనించవలసిన విషయము, మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆది విషయం ఎరిగి ఎప్పుడైతే ప్రైజులో దేవునికి సంఘానికి కట్టుబడి లోబడి ఉన్నట్టయితే తప్పనిసరిగా మీరు కూడా దేవుడు చిగిరింప చేసేవాడే ఉన్నాడు. హల్లెలూయా. ఆ చిగురించబడిన ప్రైజులో మోడు బారిన జీవితములో ఆ చిగురింప చేసే దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజులో ఈ సత్యము చాలా మంది మర్చిపోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొందరికి సంఘంలోకి వచ్చే వెంటనే ఏం కావాలి అండి? పొజిషన్ కావాలి. ఏం కావాలండి? పొజిషన్ కావాలి. పొజిషన్ లేకపోతే సంఘానికి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇస్తే మంచిదే. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని ఆ విధంగా వాడుకునే గాక. లేకపోతే ఏం చేద్దాం? దేవుని నామానికి మహిమ. ప్రైజ్లో హల్లెలూయా. 25 సంవత్సరం నుండి సంఘం నడుస్తున్నారు, కానీ ఎవరిని కూడా ప్రత్యేకమైన ఒక హోదా ఇచ్చి పదవి ఇచ్చి ఇక్కడ ఎవరిని కూడా కూర్చోబెట్టలేదు, అభిషేకించలేదు. ఈ యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. అందును బట్టి ప్రైజ్లో పెద్ద గొడవలు లేకుండా సంఘం ముందుకు సాగుతున్నారు. దేవుడి నామాన్ని దేవుడు మిమ్మల్ని అభిషేకించినట్టే వీరు వాడబడతారు, వాడబడిన దాక. హల్లెలూయా. ప్రైజ్లో ఒక చిన్న ఉదాహరణ కాదు, జరిగిన సంఘటన. ప్రైజ్లో మేము కూడా వచ్చినప్పుడు మమ్మల్ని తగ్గించుకొని నేను తగ్గాలి, ప్రభు ఏమవ్వాలి? హెచ్చించబడాలి యొక్క ఆ యొక్క ఆలోచన కలిగి ముందుకు సాగే వారంగా మనం ఉండాలి. అదే దేవుడు కోరుతున్నారు కనుక దాని కొరకు సమర్పిస్తాం. ఎందుకంటే ఆయన రాకడలో మనం అందరూ కూడా ఎత్తబడేవాలి. దేవుని నామానికి మహిమ కలిగిన హల్లెలూయా. అందుకనే అన్నాను ప్రైజ్లో కనీసం లేదు ప్రైజ్లో 2-3 సార్లు అయినా ప్రభు రాకరా, ప్రైజ్లో ఈ రోజు వస్తారు, నేను వెళ్ళిపోవాలి. ప్రైజ్లో హల్లెలూయా. సాయంకాలము పిక్నిక్ తీసుకెళ్తామని తండ్రి ప్రైజ్లో జ్ఞాపకం ఉదయం చెప్పినట్టయితే పిల్లలు మళ్ళీ స్కూలులో అన్ని కూడా ప్రైజ్లో చదువులో ప్రైజ్లో పెద్ద కేంద్రీకరించారు. కానీ అయ్యో సాయంకాలం ఎక్కడికి వెళ్ళాలి? ఈ యొక్క ఆలోచన అదే సార్లో వస్తుంది. ఫ్రెండ్స్ తో చెప్తూ ఉంటారు, సాయంకాలం డాడీ ఎక్కడ తీసుకెళ్తారు? అవునా కదా? ప్రభు మమ్మల్ని తీసుకెళ్తామన్నారు. ప్రైజ్లో అటువంటి ఒక ఆలోచన కలిగి ప్రైజ్లో మీ ఫ్రెండ్స్ కి చెప్పండి. ప్రైజ్లో నేను మనకు కూడా సిద్ధపడి ఉండండి. ప్రైజ్లో అప్పుడే ఆలోచన మొదలవుతాయి. ఏ బట్టలు వేసుకోవాలో, ప్రైజ్లో ఎలాగ తయారవ్వాలో మనం కూడా సిద్ధపడి ప్రైజ్లో డాడీ వస్తారు, పిక్నిక్ తీసుకెళ్తారు, దాని గురించి మనం సిద్ధపడతాం, దానికి సమర్పిస్తాం. ఈ చిన్న వారితో దేవుడు మన దీవించిన హల్లెలూయా. దాని కొరకు సమర్పిస్తామని గురించి ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరినీ దీవించిన ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలొచ్చింది ప్రార్థన చేద్దాం. ఈ లోకంలో మనకంటూ ఏమీ లేదు ఈ లోకం. హల్లెలూయా. నీవిచ్చినదే తప్ప ఏమీ లేదు ప్రభువా. అభిషేకం కలిగి మేము అందరూ కూడా కలిసి ప్రార్థన చేద్దాం. ఒక మాట ఇష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క హల్లెలూయా స్తోత్రము. ఉదయకాలం ఏ విధంగా నిశ్చయంలో గడుపుటే కృప ఇచ్చారని బట్టి నీకు వందనాలు. తీసుకుని వచ్చే వీరందరిని బట్టి నీకు వందనాలు. సాక్ష్యం చెప్పేవారు ఆయన దీవించి ఆశీర్వదించి వారి ప్రార్థన అంశాలు నీ తోడే ఉంటారు. పాటలు పాడడానికి, ప్రార్థించడానికి అన్నిటికీ నీ కృప ఇచ్చారు. నీకు వందనాలు. వాక్యం ద్వారా హల్లెలూయా స్తోత్రం మాట్లాడే విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మేము అభిషేకం కలిగి చిగురించబడిన వారిగా
హల్లెలూయా, స్తోత్రము స్తోత్రము. కోరి యొక్క మార్గములో మేము నడవకుండా ప్రభు, హల్లెలూయా స్తోత్రం, ముందుకు సాగడానికి కలిగించమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు నడిపించాలి నీకు వందనాలు. సమస్తము నీ చేతికి అపోస్తున్నాం. ఎత్తబడిన కాಣಿక దశంభాగం అన్ని కూడా నీ చేతికి అపోస్తున్నాం. నీవిచ్చి ఆశీర్వదించి సహాయం చేసి నడిపించమని నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకు వారి ప్రతిఫలం నువ్వు దయచేయమని ప్రార్థన. ప్రతి ఒక్కరిని క్షేమంగా ఉంచండి. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఉన్నారు ప్రభు, సహాయం చేయండి. అప్పు భారం ఉన్నవారు విడుదల దయచేయండి. అదేవిధంగా చదువుచున్న యవనస్తులు ఉన్నారు, జోబు కొరకు ఎదురు చూచేవారు ఉన్నారు, వారందరినీ నీ చేతికి అపోస్తున్నాం. వారు ఒక్కడే ఉన్న ప్రభు స్తోత్రం, వారిని బలపరచండి. మంచి ఉద్యోగాలు సిద్ధపరచండి. హల్లెలూయా, పిల్లలకు మంచి వివాహాలు సిద్ధపరచండి. ప్రభువా, సంఘమును దీవించి ఆశీర్వదించమని సమస్తం నీ చేతికి అపోస్తున్నాం. బలపరచి నడిపించమని నీకే వందనాలు, సహాయం చేయమని. హల్లెలూయా, చిన్న ప్రార్థన ప్రభువా. హల్లెలూయా స్తోత్రము. అదేవిధంగా ముఖ్యంగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా స్తోత్రము. ఈ సమయం మమ్మల్ని మరొకసారి నీ చేతికి అపోస్తున్నాం. దీవించమని ప్రార్థన అడిగే కొందరు ఉన్నారు ప్రభు, వారి నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన. అదేవిధంగా ప్రైజ్ ది లార్డ్. ఈ సమయము హల్లెలూయా స్తోత్రము. సమస్తము నీ చేతికి అపోస్తున్నాం. దీవించి ఆశీర్వదించి సహాయం చేసి నడిపించమని ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా సిఏ గారు, అదే ప్రైజ్ ప్రసాద్ గారు కారు కొనాలని ప్రార్థన చేయాలని కోరారు. ఆ విషయం కూడా నీకు చేతికి అపోస్తున్నాం. అనుకూలమైన కారు వారికి దయచేయండి ప్రభు. నీవే నడిపించమని సమస్తము నీ చేతికి అపోస్తున్నాం. సహాయం చేయమని. అది వారి కుటుంబానికి ఆశీర్వాదం మనిషిన ప్రార్థన యేసయ్య నామమున తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ఇసక కృపా, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు సదాకాలంతోనే ఉండనే కాక. యేసు రక్తమే, యేసు రక్తమే. అందరికీ వందనాలు.